that is in our backend system. That T code will transfer the data to an app that the data is visible in a tile. అంటే ఒక టీ కోడ్ మనం జనరల్గా మన GUI-లో ఒక ట్రాన్సాక్షన్ కనపడుతుంది దానిలో డేటా అంటే ఐడియల్గా దాని వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ సంబంధించిన లాజిక్ ఉంటుంది, కాబట్టి మనకు ఆ స్క్రీన్లో ఆ డేటా కానీ ఆప్షన్స్ కానీ కనబడతాయి. క్వెరీలో మనకు ట్రాన్సాక్షన్ అనే కాన్సెప్ట్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ టైల్స్. ఈ టైల్స్ ఒక్కొక్క టైల్ ఇలా కనబడుతుంది కదా మనకు. ఐడియల్లీ I'll show you that because I want to build certain roles so that I stop doing it before this class. But yeah, so ఈ యాప్కి యాక్సెస్ ఇస్తాము, దాని ద్వారా వారికి టైల్ కనిపిస్తుంది లాంచ్ ప్యాడ్లో. సో ఐడియల్ యూ సే UI5 is the launch pad. సో ఇప్పుడు UI5 లాంచ్ ప్యాడ్, ఐడియల్లీ UI2లో యాప్స్ ఉంటాయి. సో ఈ OData సర్వీసెస్ ఉన్నాయి కదా, OData సర్వీసెస్ ఆర్ కీ థింగ్. సో క్వెరీ అనగానే ఆల్వేస్ మనకు ఎక్కువ సర్వీసెస్ ఇష్యూసే కనపడతాయి. ఎందుకంటే వాడు టైల్లో డేటా కనిపిస్తుంది, టైల్ క్లిక్ చేయగానే ఏంటి, ఐడియల్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉండదు కాబట్టి వాడు టైల్ ఇలా క్లిక్ చేస్తాడు. టైల్ క్లిక్ చేయగానే ఆ డేటా మనకి బ్యాక్ ఎండ్లో ట్రాన్సాక్షన్లో ఉన్న డేటా లేదంటే SAPలో ఉన్న డేటా వచ్చి లాంచ్ ప్యాడ్లో కనపడాలి అంటే there are certain services that will pull the data from your backend to your launchpad. Those are called OData services. Yeah. ఈ OData services, ఈ యాప్స్ అన్ని తీసుకెళ్ళి మనం కేటలాగ్ లో పెడతాం. సో కేటలాగ్ ఈజ్ లైక్ యువర్ కీ థింగ్. తర్వాత గ్రూప్ అనేది జనరల్లీ యుల్ గెట్ టు నో, గ్రూప్ ఇస్ జనరల్లీ టు segregate how the apps or the tiles should appear on your launchpad. దాన్ని జాగ్రత్తగా ఫైనాన్స్ రిపోర్టింగ్ అనుకో, ఫైనాన్స్ రిపోర్టింగ్ సంబంధించిన టైల్స్ అన్ని మనం సెగ్రిగేట్ చేసి ఒక గ్రూప్ కింద పెట్టుకుంటాం. ఫైనాన్స్ అకౌంటింగ్ ఒక గ్రూప్ కింద పెట్టుకుంటాం. బట్ చూసినప్పుడు దట్ ఈస్ హౌ ది టైల్స్ వుడ్ అపియర్. టైల్స్ వాడి కేటగిరీ బట్టి, నేచర్ ఆఫ్ ద టైల్స్ బట్టి మనం కేటగరైజ్ చేసుకుంటాము, అది గ్రూప్ లో చేసుకుంటాం. సో గ్రూప్ ఈజ్ ఆల్మోస్ట్ డమ్మీ దట్ విల్ ఓన్లీ షో యూ ద లుక్ అండ్ ఫీల్. సో కేటలాగ్ ఇస్ ది కీ థింగ్. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కేటలాగ్ లోనే ఉంటుంది ఐడియల్ గా. గ్రూప్ లో మనం టైల్ పెట్టొచ్చు, డైరెక్ట్ గా కేటలాగ్ యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. బట్ ఐడియల్లీ it's a group is only it's only how you want to see your tiles in the that's only a purpose of group. Recently interview lo vadu clear ga adigaru. So what's the difference between a catalog and a group? The default theory ku vachesariki Fury, they don't expect too much, but there is not even much to know about Fury or BI law. You should know. You should just know the logic, how the security works here. Yeah. There are 3 roles given by SAP. Okay. Anyway, I can forget about that.
ఈసీసీలో ఎలాగైతే ప్రతి యూజర్కి మనం SU53 యాక్సెస్ ఉండాలనుకున్నాము, ప్రింటర్ యాక్సెస్, SU53 డౌన్లోడ్ రిపోర్ట్ యాక్సెస్ ఉండాలనుకున్నాము, అలాగే ఫియరీలో కూడా ప్రతి యూజర్కి ఒక జనరిక్ రోల్ ఉంటుంది కదా, అదే ఫియరీ లాంచ్ ప్యాడ్ యూజర్ రోల్. ఎస్ఏపీ కూడా తెలుసు కదా, ఎస్ఏపీ కూడా మనకు స్టాండర్డ్ గా కొన్ని రూల్స్ ఇచ్చేస్తాడు, కానీ మనం అది వాడము. ఈ డెమో సర్వర్ కాబట్టి విల్ ట్రై టు ఇది చూసారా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ థింగ్. అగైన్ జనరల్ గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఫస్ట్ అడిగేది ఒక ఫియరీ లాంచ్ ప్యాడ్ ఉంది కదా, ఫియరీ లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవ్వడానికి ఏం కావాలి అంటాడు. ఆఫ్ కోర్స్ మనకు /UI2/FLP ఫియరీ లాంచ్ ప్యాడ్, FLP స్టాండ్స్ ఫర్ లాంచ్ ప్యాడ్. అండ్ మనం ఇంతకుముందే అనుకున్నాం ఫియరీ ట్రాన్సాక్షన్ అన్ని /UI2/ తోటే స్టార్ట్ అవుతాయి. సో గివింగ్ అ ఫియరీ ట్రాన్సాక్షన్ ఈజ్ లిటిల్ ట్రికీ. సో sometimes when you try to do this /n, right, /n/ కొట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అంటే యు కమ్ టు ద మెయిన్ పేజ్, అక్కడి నుంచి మళ్ళీ యు గివ్ దిస్ ట్రాన్సాక్షన్, దట్ షుడ్ వర్క్. సో ఫియరీ లాంచ్ ప్యాడ్ మనకు ఓపెన్ అవ్వాలి అంటే డిఫాల్ట్ గా దీన్ని IWSV అనేది సర్వీస్ తో స్టార్ట్ అవుతాయి. ఇది G అంటేనేమో గేట్వే సర్వీసెస్, ఇదేమో బ్యాక్ ఎండ్ సర్వీస్. SV స్టాండ్స్ ఫర్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్. బై డిఫాల్ట్ గా చూడండి SAP వాడు ఏం చెప్తున్నాడు, బై డిఫాల్ట్ గా లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవ్వాలి అంటే ఈ సర్వీసెస్ రోల్లో యాడ్ అయి ఉండాలి. ఇంటరాప్ సర్వీస్ 3 సర్వీసెస్ ఉంటాయి బేసిక్ గా. ఇంటరాప్ సర్వీస్, పేజ్ బిల్డర్, ఇంకోటి పేజ్ రన్ సర్వీస్. పేజ్ బిల్డర్ అండ్ పేజ్ రన్ టైం అంటాం, పేజ్ రన్ సర్వీస్. సో this will basically help these services help us to open launchpad. మనం ఈ రోల్ ని యాక్టివేట్ చేసుకుందాం. యాక్టివేట్ చేసి మన యూజర్ కి అసైన్ చేద్దాం. స్టార్ I do a comparison because I have assigned role via PSVG. Always remember, ఇంకా ఓపెన్ అవడం లేదు. See, sometimes cookies might cause issue. Let's clear these cookies. And give it a try. If it's not working, let's see where is the problem. I close it. వెబ్ సర్వీసెస్ ఏ ఉన్నా కూడా జనరల్ గా ఇట్లా అంటే వెబ్ సర్వీసెస్ అంటే మనం SAP నుంచి వెబ్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, యూ జస్ట్ డూ ద వే వాట్ ఐ డిడ్ జస్ట్ నౌ. Let's take this one. ఇది కూడా యాక్టివేట్ చేస్తాం. Let's see what is inside this room.
జనరల్ గా మనకు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు ఫియరీ అడ్మిన్ ఉంటాడు. మీరు ఎప్పుడైనా జాబ్ సైట్ లో చూస్తే ఫియరీ అడ్మిన్ రోల్స్ అని ఉంటుంది. ఫియరీ అడ్మిన్ జనరల్ గా ఏంటంటే వాడు ఈ పంచాయతీ అంతా చేస్తూ ఉంటాడు, సర్వీసెస్ యాక్టివేట్ చేయడం. ఈ రోల్ ఆల్రెడీ గ్రీన్ లో ఉంది, జనరేట్ అయింది కాబట్టి రియల్ టైమ్ లో మనకు ఇలా ఓపెన్ అవ్వలేదు అనుకోండి లాంచ్ ప్యాడ్, ఇమీడియట్ గా మనము ఫియరీ వాడికి మెయిల్ పెట్టేస్తాము. అట్లెచ్చి మీకు ఒక యూఆర్ఎల్ పంపించాను కదా, ఈ community.sap.com ఉంటుంది కదా, మనం జనరల్ గా రియల్ టైమ్ లో కూడా వి ఆల్వేస్ గో విత్ ది SAP బ్లాగ్స్. Semantic object configuration. దీనికి కంటెంట్ యాక్టివేషన్ చూద్దాం ఇదేం చెప్తుందో. చూసారా, నేను డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ ఇస్తే స్లాష్ అని ఇస్తే తీసుకుంది. సో దెర్ ఇస్ నో లాజిక్ ఆన్ దట్, జస్ట్ ట్రై టు గివ్ స్లాష్ అండ్ ఎఫ్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు, తీసుకోలేదు, స్లాష్ అని ఇచ్చా. దో ఐ మీన్ ది మెయిన్ ట్రాన్సాక్షన్. సో డోంట్ కమ్ టు ఇది మెయిన్ పేజ్ లో ఉన్నాను కదా, డైరెక్ట్ గా నేను ట్రాన్సాక్షన్ ఇస్తే చెప్పింది ఫంక్షన్ నాట్ పాసిబుల్ అని చెప్పి, జస్ట్ గివ్ స్లాష్ అని. సో యాజ్ ఐ సెడ్, డోంట్ గెట్ పానిక్, అదే ట్రాన్సాక్షన్ లేదు కదా అని, జస్ట్ గివ్ స్లాష్ అండ్ ఇట్ కుడ్ వర్క్. ఈ SAP డెలివరీ చేసిన సిమాంటిక్ ఆబ్జెక్ట్స్ అంటాం. సిమాంటిక్ ఆబ్జెక్ట్స్ అనేది డౌన్ ద లైన్ విల్ సీ. బిజినెస్ కేటలాగ్, టార్గెట్ మ్యాపింగ్, మాస్టర్ డేటా. ఇవన్నీ యాక్టివ్ ఉన్నాయి. సో లెట్స్ ఇగ్నోర్ దిస్. ఇక్కడ చూసారా, ఇవన్నీ యాక్టివ్ లో ఉండాలని చెప్తున్నాడు SAP ఫస్ట్ స్టెప్. Alright, these are all active. ఇది ఓపెన్ అవుతుంది ఎలా, ఎందుకంటే మనకు లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతే ఇది ఓపెన్ అవ్వాలి. లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఆల్వేస్ వీ షుడ్ నో హౌ టు సెర్చ్ విత్ ద రైట్ పోర్టల్. జనరల్ గా మనకు తెలియని ఇష్యూస్ చాలా వస్తుంటాయి కదా డే టు డే లైఫ్ లో. సో ఐ ఆల్వేస్ రిఫర్ టు కమ్యూనిటీ, SAP కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, help.sap.com ఉంటుంది. జనరల్ ఐ రిఫర్ టు దీస్. మిగతా చాలా వస్తాయి కదా, ఐ జస్ట్ ఇగ్నోర్. సో ఈ పని double check the latest SPN mandatory note.
అదొకటి ఇష్యూ కావచ్చు. వాడు ఫియరీ నోట్స్ వేసాడా లేదా తెలియదు. Make sure that you have configured the Launchpad. Launchpad అనేది కూడా బై డిఫాల్ట్ గా ఓపెన్ అవ్వదు, మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి. Let's try to configure the Launchpad. This would be one thing that might help you in future. చూడండి, this is also one of the important transaction for your this thing. I'll put that in the chat. ఏంటంటే ఫియరీ అంతా సర్వీసెస్ పైన ఆధారపడి ఉంటుంది కదా. సర్వీస్ ఒక పేజ్ అక్కడ ఓపెన్ అవ్వట్లేదు అంటే దానికి రిలవెంట్ సర్వీసెస్ ముందు కంటెంట్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఏమైనా ఇంతమంది ఉండే కదా, ప్రాబబ్లీ ఐ గెట్ ఇట్ రైట్. ఆల్రైట్, నేను తర్వాత మీకు అది పంపిస్తాను. ఐ విల్ కీప్ దట్ ఫర్ మై రిఫరెన్స్. ఈ సర్వీసెస్కి వెళ్ళమన్నాడు. /IWFND IW in IW stands for none. FND is always for foundation. Yeah, maintain services. Interview perspective appropriate అవుతుంటాడు. How have you ever maintained services? మన ఇష్టం చేయొచ్చు, అది యూజువల్గా అయితే ఫియరీ అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఫియరీ అడ్మినిస్ట్రేటర్ని సపరేట్గా తీసుకోరు. అలాంటి సందర్భంలో బేసిస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ ట్రబుల్ షూటింగ్లో మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీ విల్ ఫైండ్ ద నోట్ అండ్ వీ విల్ సెండ్ ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాం కదా. డూ నాట్ యాక్టివేట్ సర్వీస్, ది సర్వీస్ నాట్ రిలవెంట్ ఫర్ ఎస్ఏపి ఫియరీ. ఓకే, దిస్ పేజ్ బిల్డర్, ఈ సర్వీసెస్ యాక్టివ్ ఉన్నాయా లేదా అడుగుతున్నారు. మనం ఈ సర్వీసెస్ అక్కడ యాడ్ చేసాం చూసారా. అస్యూమ్ మనం ఒక రోల్లో ఆల్రెడీ సర్వీసెస్ ఉన్నాయి, బట్ let's find out if the services are ఈ జీ తోటి స్టార్ట్ అయిన కస్టమ్ సర్వీసెస్ ఫియరీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా ఇక్కడ. ప్రాబబ్లీ దే హావ్ క్రియేటెడ్ ఆల్ దిస్ యూఐ తోటి యాక్చువల్గా స్టాండర్డ్ సర్వీసెస్.
Let's see interop ఉన్నాయా లేదా. ఈ పేజ్ రన్ టైం సర్వీస్ ఒకటి ఉంది కదా, కోడ్ డిప్లాయిడ్ ఓన్లీ నాట్ సపోర్టెడ్ అంటే వీటి ప్యాచ్ సర్వీస్ ప్యాక్ చేయలేదా దీనికి. ఫీరీలో చూడండి, ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక ప్యాకేజ్ అడుగుతుంది, ఏదో తీసుకుందాం ఉన్నది ప్యాకేజ్. ఈ సర్వీస్ యాక్టివేట్ చేశాను, మనకు గ్రీన్ వచ్చింది స్టేటస్. స్పేస్ రిపాజిటరీ కస్టమైజ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఒకటి చేయమంటున్నాడు. దీంట్లో చూసాం కదా నోట్లో, is also looking at the transport service. See, this is an additional information. Don't worry if you don't understand anything on this. Just follow through. అంటే జనరల్గా అదే /fnd/service maintain ఉంది కదా, దాంట్లో సర్వీసెస్ యాక్టివేట్ చేస్తాం నాకు తెలుసు. కానీ మన ఫీరీ అడ్మిన్ చేసేవాళ్ళు అంటే దట్స్ ఫెయిర్ ఎనఫ్. ఈవెన్ somebody asked me today, I'll tell the same. ఓకే, జనరల్ గా మనకు కావాల్సిన సర్వీసెస్ వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు. దిస్ ఇస్ ఓన్లీ వీఆర్ డూయింగ్ లిటిల్ R&D ఆన్ దిస్, సో ఐఎమ్ యాక్టివేటింగ్ ది సర్వీసెస్. యూజువల్ గా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఫీరీ ఇష్యూస్ ఇలాంటి సర్వీసెస్ ఏమైనా మిస్ అయినా నాకు SAP నోట్ వస్తే ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు ఫేవరీ అడ్మిన్ సేయింగ్ దట్ కెన్ యూ ప్లీజ్ యాక్టివేట్ దీస్ సర్వీసెస్ అండ్ ఫాలో దిస్ నోట్స్ అని చెప్తాం. సమ్టైమ్స్ we don't see pages, ఇలాంటి ఇష్యూస్ జనరల్గా వస్తుంటాయి కదా రన్ టైంలో. సో లెట్స్ సీ, మనం సర్వీసెస్ యాక్టివేట్ చేసినాం సంబంధించినవి. SPROకి వెళ్ళమంటున్నాడు ఒకసారి.
Pro is used for configuration. Pro initial page ilage untundi. In any of the systems, we always deal with SPRO. SPRO mainly used for configuration. Yeah. A system lo gani initial screen would be this. దీంట్లో they are calling with SAP NetWeaver. Gateway అనే ఆప్షన్ ఉంది. గేట్వేకి వెళ్ళమన్నాడు. దాని తర్వాత OData channel. Okay. Next goes to configuration. దాని తర్వాత కనెక్షన్ సెట్టింగ్స్. దాని తర్వాత SAP Gateway to SAP system. Manage SAP MES. Gateway hub alias redundant. Create system alias. System alias is A4H and RFC destination. Data unpacking. In system details ఏంటి? A4H system ID ఇస్తాను. Command 400. I don't think this will work because we should know all these technical details. One second, guys. So, ఐడియల్గా ఈ సర్వీసెస్ OData సర్వీసెస్ యాక్టివేట్ చేస్తారు వాళ్ళు యాక్టివేట్ చేసిన తర్వాత మన యాక్చువల్ లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఆల్ రైట్, ఐ విల్ ట్రై టు ఫైండ్ ఎ టైమ్ విత్ దమ్. లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతే all right, I never did this, so leave it. SPRO లో వాళ్ళు అడ్మిన్స్ చేస్తారు. Slip. జనరల్ గా లాంచ్ ప్యాడ్ రోల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో మనం జనరల్ గా ఈసీసీలో అయితే మనం ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏదో ఇచ్చాము,
Suppose, well, let's take this, right? Sorry. Sorry. ఇలా ట్రాన్సాక్షన్ యాడ్ చేసినాం కదా, ట్రాన్సాక్షన్ యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఈసీసీలో జనరల్గా ఇట్ ఈస్ కమింగ్ this is we are trying to see how we are building a Fiori role as it is ఉంది కదా. What's the difference? నార్మల్గా మనం యాడ్ చేసేసాం. When you see at the transaction side, we have this slash launchpad transaction ఒకటి పెట్టాము and we have FB50L. ఆల్రైట్, కానీ ఇది టిపికల్గా మనం ఈసీసీలో క్రియేట్ చేసే పద్ధతి. ఓకే, సో అదే ఫియోరీలో క్రియేట్ చేయాలి అంటే ఎఫ్బి ఏ ట్రాన్సాక్షన్ ఇది FB50L, FB50L కి ఒక ఫియోరీ రోల్ క్రియేట్ చేయాలి. లెట్స్ సీ హౌ వి డస్ దట్. సే FB5L 0L L0 FB50L కదా. ఫియోరీకి చేయాలి అంటే లెట్స్ సే ఫర్ FB50L దీంట్లో ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయం కదా. లెట్స్ సీ వాట్ ఈస్ ది app for FB50L. Yeah. You should know how to use Fiori app library. రియల్ టైంలో కూడా మాకేం అక్కడ సేవ్ చేసి పెట్టుకోం. జనరల్గా విల్ గో విత్ ద లేటెస్ట్ URL దట్ ఈస్ పాపింగ్ అప్ ఇన్ యువర్ గూగుల్. అంతే, గూగుల్లో వచ్చే దాంతో వెళ్తాం మేము. ఎందుకంటే ఈ ఫియోరీ యాప్స్ లైబ్రరీ లింక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయింటుంది. చూడండి, సో FB50L అంటే మనం తీసుకోవాల్సింది స్ట్రేట్ అవే ఫస్ట్ వన్ కదా. FB50L అంటే 50 కూడా వచ్చింది, బట్ ఇన్ దిస్ కేస్ వీ డోంట్ నీడ్ 50, వీఆర్ లుకింగ్ ఎట్ 50L. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఆన్ ప్రిమిసెసా, మీది మీ S4 సిస్టమ్ ఏంటి, ప్రైవేట్ క్లౌడా, ఏ సపోర్ట్ ప్యాక్ లో ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈ వర్షన్స్ ఉన్నాయి కదా, 2020, 2021, 16.10 నుంచి కనిపిస్తున్నాయి మీకు. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 15.09, అది వర్షన్. ఆ వర్షన్ ఆఫ్ ఫియోరీ నుంచి స్టార్ట్ చేసాం. అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వెన్ ఫియోరీ ఇంట్రడ్యూస్డ్. సో ఇప్పుడు దే ఆర్ రన్నింగ్ ఇంటూ 2025 వర్షన్ ఉంది. కానీ ఐ ప్రామిస్ 2025లో ఒక 100 మంది కస్టమర్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు 2025లో. మిగతా వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ ఆన్ 1909, 2020, 2021, 2022 టు ద మాక్సిమం. నేనైతే 23, 24, 25 కూడా చూడలేదు. ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా ఫియోరీ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేస్తున్నారో దే షుడ్ బి ఆన్ 2024 or 25. ఐడియల్లీ 24 లేదు, 23 ఉంది. సో 24 ఎందుకు లేదు అనేది ఇట్స్ ప్యూర్లీ SAP డెసిషన్. If they are releasing any Fiori version on 2024 year,
ఆబ్వియస్లీ యూ డోంట్ సీ దట్, రైట్? సో ఐడియల్గా ఈ నేమ్ అనేది ఎస్ఏపి వాడు ఇచ్చేది, అంతే కదా. సో 1909 తర్వాత వాడు డైరెక్ట్గా 2020కి వచ్చేసాడు. అంటే టెక్నికల్గా దట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ఇయర్ బాస్. సమ్ టైమ్స్ యూ సీ దట్ ఈస్ నేమ్ గివెన్ బై ఎస్ఏపి, రైట్? అంటే 1909 ఇయర్ లేదు కదా, అప్పుడు 2010 ముందు 2009 రావాలి కదా. సో ఫ్లూక్ గా ఏదో వర్షన్ చెప్పకండి. యూ హ్యావ్ టు నో ఫ్యూరీ ఎంబెడెడ్ అండ్ హానా మీరు ఏ వర్షన్ లో పనిచేశారంటే, యాజ్ ఐ సెడ్ యూ రైట్, టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో, ఫ్యూరీ ఎంబెడెడ్ అండ్ హానా ఇదంతా 1909 వర్షన్ నుంచి స్టార్ట్ అయింది. 1909 నేను 1809 లో పనిచేశాను, మాది ఫ్యూరీ ఎంబెడెడ్ అండ్ హానా అన్నాం అనుకో, యువర్ బ్లఫింగ్. Yeah. So in mundu versions, forget about it. I've worked on all these versions, but ideally from 1909 version of SAP Fiori, then only you are supposed to say that you have worked on embedded. All right. So assume ideal ga F21 తీసుకుందాం. 21 FS support pack 2, Fiori launchpad support pack 2, Fiori system whatever you call support pack 2 అనుకోండి. మీరు పనిచేసే ప్రాజెక్ట్ లో ఉన్న S4 అండ్ ఫ్యూరీ వర్షన్ ఇది అనుకోండి. దెన్ go to implementation information, go to configuration, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, FP50L, దీని సిమాంటిక్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇది సిమాంటిక్ ఆబ్జెక్ట్ అనేది ఆల్వేస్ టార్గెట్ మ్యాపింగ్ కింద ఉంటుంది. టార్గెట్ మ్యాపింగ్ ఏంటనేది మనకు తెలుస్తుంది when you try to create one catalog or look at the catalog. దీని టెక్నికల్ catalog ఇది. ఓకే, I'll note this information. టెక్నికల్ catalog వచ్చింది కదా మీకు. ఆల్రైట్, ఇన్స్టలేషన్ లో చూస్తే that will only give you the information of your system with respect to the version whatever you are using. This is only for your information. We don't do anything with this. Whatever the information we try to get from Fiori app library would be under configuration only. Configuration tab ne refer chestam. Support you will usually have application component. Application component as well as category and the. All right. So you this way you need to find out the technical information of any of the app. Okay. Naaku catalog vachindi kada. Okay. Yeah. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు కదా 400 క్లయింట్ కి, అది నాకు కూడా కాన్ఫిగరేషన్ ఏం చేస్తలేదు. Listen, we are not doing, I'm just trying to do an R&D why this launchpad is not opening up. But ideally ఏంటంటే launchpad కి వాళ్ళ సపోర్ట్ ప్యాక్ వేరే సిస్టమ్ పెట్టుంటారు, ఎందుకంటే వాడు మనకి S4 యాక్సెస్ ఇచ్చాడు కదా, ఫ్యూరీ యాక్సెస్ ఇవ్వలేదు. బట్ yes, I'll check on that today. Otherwise we can go through a certain screenshots. Let's see how it goes. But yeah, configuration మనం ఏం చేయం. ఫ్యూరీలో there is no configuration with us. This is only from Fiori app library. We'll refer to this configuration stuff to look at the technicalities of the particular app. Here FB50L, నేను ఇక్కడికి వచ్చేసరికి నేను FB50L ని ట్రాన్సాక్షన్ కింద చూడను. దిస్ ఈస్ ది యాప్ కింద చూస్తాను. యాప్ ఈస్ నథింగ్ బట్ అ టైల్. యా, టైల్ అని యాప్ అన్న సేమ్. You stick to one term when we are portraying that in an interview. Just try to make it as tile or app, whatever. నేనైతే టైల్ అనే చెప్తాను. జనరల్లీ ది టైల్స్ ఇస్ వాట్ వి రిఫర్ ఫ్రమ్ థియరీ పర్స్పెక్టివ్, రైట్? వీడు కూడా టైల్ అని ఇచ్చాడు కాబట్టి ఇది పర్టికులర్ టైల్ అండ్ వి రిఫర్ టు దిస్ పర్టికులర్ టెక్నికల్ క్యాటలాగ్. ఈ టెక్నికల్ క్యాటలాగ్ ఎస్ఏపి వాడు ఇచ్చేది కదా,
యాప్స్ లైబ్రరీ అంటే SAP వాడికి సంబంధించిందే కదా. ఐ విల్ ట్రై టు ఓపెన్ దిస్ టెక్నికల్ కేటలాగ్ ఇన్ ద సిస్టమ్. టెక్నికల్ కేటలాగ్ ఇస్ నథింగ్ బట్ అ రోల్ అన్నా. కానీ టెక్నికల్ కేటలాగ్ ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఇట్స్ ఎ కేటలాగ్, ఇట్స్ నాట్ ఎ రోల్. Theory terms lo catalog is something that will carry all your technical information with respect to authorizations, but in PFCG you cannot open a catalog. PFCG is meant for only role. Yeah, so that's why we refer to a transaction called /n/UI2/FLPCM_cust. Okay, remember this is the one of the critical transaction that we use. Content manager transaction అంటాం. Fiori content manager ఇది వాడడం తెలియాలి. ఇది వాడడం తెలిస్తే you are 90% through with Fiori security. ఇది జనరల్ గా రియల్ టైమ్ లో కూడా ఇంత టైం తీసుకుంటుంది. సో ఇట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ లోడ్ ఆల్ ది Fiori కంటెంట్. వచ్చిందా? ఇలా వస్తుంది. దీంట్లో మీకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ కేటలాగ్, టైల్స్, రోల్స్ కదా. సో మనం ఇంతకుముందు కేటలాగ్ చూసుకున్నాం కదా, SAP వాడు రిఫర్ చేసిన కేటలాగ్. సారీ, చూడండి, ఆ కేటలాగ్ అక్కడ ఓపెన్ అవుతుందా? అవదు, ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం సిమాంటిక్ ఆబ్జెక్ట్ చూడండి, అక్కడ వచ్చింది కదా మనకు. TM అంటే టైల్ అండ్ టార్గెట్ మ్యాపింగ్ అంటాం. ఓకే, టైల్ అండ్ టార్గెట్ మ్యాపింగ్, మోస్ట్ ఆఫ్ ది టైల్స్ కి టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, టైల్ అక్కడ కనపడాలి లాంచ్ ప్యాడ్ లో, దాని వెనకాల టార్గెట్ మ్యాపింగ్ జరుగుతుంది. టార్గెట్ మ్యాపింగ్ జరిగిన తర్వాతనే యాక్చువల్ గా టైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సిమాంటిక్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఇవన్నీ అకౌంటింగ్ డాక్యుమెంట్ కింద ఉన్నాయి కదా. మనం BI లో కూడా చూస్తే RSD1 అనే ట్రాన్సాక్షన్ లో మనం ఒక నోట్స్ చూసాం. ఈ రిపోర్ట్స్ అని ఒక దగ్గర పెట్టుకుంటారు. Categorization, right? That is how you are segregating your apps or tiles. Yeah. So, that's where the semantic object. So, action is ideally what that particular tile, nature of the tile does. So, this is the tile description. Yeah. App type, types of SAP GUI. ఇదేంది? వెబ్ ప్రో అప్లికేషన్. ఓకే, ఇది GUI అప్లికేషన్. యాప్ టైప్ ఉంది చూసారా. ఇంకా ఏమున్నాయి దీంట్లో? ఇది వెబ్ ప్రో అప్లికేషన్. మనం ECCలో వచ్చేసరికి ఒక రోల్లో మా అంటే మనం ఏం యాడ్ చేసాం? ట్రాన్సాక్షన్స్ ప్లస్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ రెండే యాడ్ చేయగలిగాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ Fioriకి వచ్చేసరికి there will be different types of apps. మోస్ట్లీ మనం GUI యాప్సే వాడతాం 95%. మిగతా వెబ్ ప్రో యాప్స్ ఉంటాయి డైరెక్ట్ గా, దే డోంట్ రిఫర్ టు ఎ ట్రాన్సాక్షన్. మిగతా ఇప్పుడు GUI అనే అన్నిటికీ ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది చూసారా. అదే వెబ్ ప్రో యాప్స్ కి ట్రాన్సాక్షన్ ఏ ఉండదు, జస్ట్ ఒక Fiori ID ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కేటలాగ్ లో you have these many apps. Yeah. ఇన్ని యాప్స్ ఉన్నాయి. ఇది ఉంది కదా ఐడి అన్నమాట ఇది. సో F0956 అనలైజ్ GL లైన్ ఐటమ్స్, జర్నల్ ఎంట్రీ అనలైజర్. F అంటే ఫైనాన్స్ తో స్టార్ట్ అయ్యాయి కదా. ఇది Fiori యాప్స్ లైబ్రరీలో ఉందాం. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ రిఫరెన్స్. దిస్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గాట్ రైట్. లెట్స్ కీప్ దిస్ అసైడ్. నేను ఈ యాప్ ని ఫైండ్ అవుట్ చేద్దాము.
type in F0, say Control Y, Control C. జర్నల్ ఎంట్రీ అనలైజర్ కదా, చూడు ఇక్కడ you give here, this is again no need to tell all the time, right? That is your it will load because you have made a selection. Just wait, even real time లో కూడా ఇలా ఇంతే టైం తీసుకుంటుంది అది. వెబ్ ఎంట్రో అప్లికేషన్ చూడండి, అకౌంటింగ్, ఈ అనలైజ్ జిఎల్ లైన్ ఐటమ్స్ అని టెక్నికల్ కేటలాగ్ వచ్చేసి ఇక్కడ పెట్టాడు. మళ్ళీ టెక్నికల్ కేటలాగ్ ఇంతకుముందు మనం రిఫర్ చేసిందే దీని కింద ఉందని మళ్ళీ చెప్తోంది. సో ఈ కేటలాగ్ కింద ఇన్ని యాప్స్ మ్యాప్ అయి ఉన్నాయి. దట్స్ వై యూ కాల్ ఇట్ యాజ్ టార్గెట్ మ్యాపింగ్ అనే పదం అందుకే వాడతాం. సో ఇక్కడ బిజినెస్ కేటలాగ్ అని ఇచ్చాడు, టెక్నికల్ కేటలాగ్ అని ఇచ్చాడు, జనరల్ R&D డిఫరెన్స్ చూద్దాం ఈవెన్చువల్లీ. బట్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు నో హౌ టు యూజ్ యువర్ this thing, Fiori apps library and content manager. ఈ కేటలాగ్ ని మనం డైరెక్ట్ గా యూజర్ కి ఇస్తామా? ఇవ్వం కదా, రోల్ ద్వారానే ఇస్తాం. ఓకే, సో ఐడియలీ దట్స్ వేర్ యూ కెన్ చెక్. ఇక్కడ రైట్ సైడ్ కి వస్తే షో యూసేజ్ ఇన్ రోల్స్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తాం. సో ఈ కేటలాగ్ ఏ రోల్ కి అసైన్ చేయలేదు. షో యూసేజ్ ఇన్ రోల్స్ ఉంటే ఇది ఏమన్నా రోల్ ఉంటే సపోజ్ మనం చేద్దాం. ఓకే, కేటలాగ్ తీసుకెళ్లి రోల్లో పెట్టాలి కదా ఐడియలీ. నేను కేటలాగ్ పేరుతోటే క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, what I try to add, what I'm trying to add, Fiori Launchpad an option వచ్చింది చూసారు ఇక్కడ. What I would try to add is Launchpad catalog. SAP standard లేనప్పుడు they'll try to సిస్టమ్ లో ఉన్నవి ఇవే. ఈ కేటలాగ్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ అపియర్ అవ్వలేదు ఎందుకంటే సర్వీసెస్ అన్ని యాక్టివ్ లేవు కదా. అన్ని కేటలాగ్స్ ఇక్కడ రాలేదు. దట్ షుడ్ నాట్ బి ది కేస్ ఐడియల్లీ. మన ప్రాజెక్ట్ లో అక్కడ ఇక్కడ కేటలాగ్ కనిపించలేదంటే జీ తోటి క్రియేట్ అయ్యి ఉంటుంది. జీ SAP స్టాండర్డ్ వాడాం కదా, కేటలాగ్స్ కానీ ఇవి కానీ వాడము. సో ఫియరీ అడ్మిన్స్ ఏం చేస్తారంటే కేటలాగ్ కస్టమ్ కేటలాగ్ క్రియేట్ చేసుకుంటారు. నేను చేసిన ప్రాజెక్ట్ లో దర్ ఈస్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ వేర్ ఐ క్రియేటెడ్ catalogs. Otherwise, the Fiori administrator will give you this catalog name and he'll try to ఏదో ఒకటి యాడ్ చేద్దాం catalog for your information. catalog యాడ్ చేస్తాను కదా. సేమ్ ఆర్గ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి. మెయింటైన్ స్టార్ ఇవి జనరల్గా మనకు తెలుసు
the app is nothing but a transaction. Obviously, it is pulling certain objects by default. These objects are coming. ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైనా మనం కేటలాగ్ యాడ్ చేసినప్పుడు ఈ s_service plays a key role. Okay, ఈ services అని always we refer, right? Services are key things when it comes to the Fiori. Here also the services s_service is the key object. There is no other option. You need to know about this. Remember, somebody is asking you on this. Yeah, so ఈ సర్వీస్ అని ఆటోమేటిక్ గా పుల్ అవుతాయి. SRV అని చూసారా, లెట్ దెమ్ కమ్. బై డిఫాల్ట్ దే గెట్ పుల్డ్. యూ నీడ్ నాట్ టు వరీ ఇక్కడ ఏం సర్వీస్ ఇవ్వాలి ఏందనేది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా డిస్ప్లే ఉంది చూసారా. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ యాడింగ్ దిస్ పర్టికులర్ కేటలాగ్ ఇన్ మెను, దిస్ సర్వీసెస్ ఆర్ ఆటోమేటికల్లీ పుల్డ్ బై దెమ్సెల్వ్స్. సో TADAR సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ అవి ఆటోమేటిక్గా సర్వీసెస్ వచ్చాయి. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్, బట్ యూ షుడ్ నో, ఎస్, అపార్ట్ ఫ్రమ్ objects you will also get services when you try to. ఇప్పుడు ఈ కేటలాగ్ ఉంది చూసారా, బై డిఫాల్ట్ దాని కింద సర్వీసెస్ వచ్చాయి. ఓకే, ఈ కేటలాగ్ ని మనం ఇక్కడ కాపీ చేస్తాం. I'll try to find out this catalog now. ఆ కేటలాగ్ ఇంతకుముందు సిస్టమ్ లో కనిపించలేదు, దట్స్ ఫైన్. ఈ కేటలాగ్ లో ఈ యాప్ ఉంది, ఫ్యూరీ యాప్ ఒకటే ఉంది. వెన్ ఐ సే షో యూసేజ్ ఇన్ రోల్స్, ఇక్కడ రోల్ రావడం లేదు. యూజువల్లీ దట్ షుడ్ కమ్ బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ రోల్ ఫర్ దిస్ కేటలాగ్. We'll try to add one more. దీంట్లో చాలా యాప్స్ ఉన్నట్టున్నాయి ఈ కేటలాగ్.
చూడండి దీని కింద చాలా సర్వీసెస్ వచ్చాయి కదా. ఎస్జీ ఇస్ నథింగ్ బట్ యువర్ గేట్వే సర్వీసెస్ ఆటోమేటిక్ వస్తాయని చెప్పాను కదా. సో సో మెనీ సర్వీసెస్ కమ్ అప్. ఏ యాప్ కి ఏ సర్వీసెస్ వస్తాయని టోటలీ ఇట్స్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్ ఇన్ ద సిస్టమ్. ఇది కేటలాగ్ కదా, కేటలాగ్. ఈ కేటలాగ్ లో చూసేసి దేర్ ఆర్ సో మెనీ యాప్స్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఈ షో యూసేజ్ రోల్స్ చూస్తే ఈ కేటలాగ్ ఏ రోల్లో ఉంది అనే దానికి మనకి ఇది వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కస్టమ్ రోల్ మనం ఒకటి క్రియేట్ చేసాం కదా ఈ కేటలాగ్ కి, ఇది కూడా అపియర్ అవ్వాలి. ఐ డోంట్ నో వై దిస్ ఇస్ నాట్ కమింగ్ అప్. జనరల్గా అయితే మనకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. యూ వాంట్ టు గో టు డైరెక్ట్లీ ఓపెన్ దిస్ రోల్ ఇన్ PFCG ఆల్సో ఇట్ విల్ ఓపెన్. మనం మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కేటలాగ్స్. ఇదేంటి స్పేస్ కేటలాగ్. మీరు ఇక్కడ చూస్తే ఇది గ్రూప్. ఓకే, ఈ ఐకాన్ ఉంటుంది కదా, ఇలా ఉంటే గ్రూప్, ఇలా ఉంటే కేటలాగ్, ఇలా ఉంటే స్పేసెస్ వాడినామని చెప్పొచ్చు, వాడలేదని చెప్పొచ్చు, డిపెండ్స్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈవెన్చువల్గా. కేటలాగ్స్ ఇంకేమున్నాయి దీంట్లో, పేజెస్ ఉన్నాయా, ఇవి గ్రూప్. ఓకే, ఓకే. సో ఐడియల్గా we are getting the page now. Okay, coming back to this content manager transaction. Yeah, so here we can create, we can see the catalog and particular apps and also the role where this catalog resides. Okay, టైల్స్ అండ్ టార్గెట్ మ్యాపింగ్ అనుకో. టైల్ అనేది ఇంతకుముందు మనం ఏదో నెంబర్ తీసుకున్నాం. సపోజ్ మనకేంది FBL50 కదా, let's come to the app library. FB50 వెళ్ళాను, 50 వెళ్ళి FB50. జనరల్గా ఇక్కడ డైరెక్ట్ గా మనం టైల్ అన్నాం కదా, టైల్ కొట్టగానే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్. ఇది ఎక్కడ ఉంది, ఈ కేటలాగ్ లో ఉంది. అంటే ఒక టైల్ ఏ కేటలాగ్ లో ఉందని చూసుకోవడానికి ఇలా కూడా చూసుకోవచ్చు. దట్స్ వై దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది రిలేషన్ బిట్వీన్ టైల్ అండ్ కేటలాగ్ అండ్ రోల్. ఇక్కడ కూడా మీరు మళ్ళీ రోల్స్, షో యూసేజ్ ఇన్ రోల్స్, ఇది కనబడట్లేదు. యాక్చువల్గా కనబడుతుంది, ఎందుకంటే మనం జీ రోల్ ఒకటి క్రియేట్ చేసాం కదా దీనికి. దట్స్ నాట్ షోయింగ్ అప్ హియర్, బట్ యూజువలీ ఒక టైల్ ఏ కేటలాగ్ ఉందనే దానికి ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. సో టైల్ అండ్ టార్గెట్ మ్యాపింగ్ అంటే మనం ఈ పర్టికులర్ కేటలాగ్ తీసుకుపోయి ఒక రోల్లో పెట్టి ఆ రోల్ ఈ యూజర్కి అసైన్ చేస్తే మనకి యాప్ కనబడుతుంది అని అర్థం. as simple as that. F తోటి అన్ని జనరల్ గా రైట్, యూ కెన్ సీ ఆల్ దిస్ FK02 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికి కూడా ఒక టైల్ ఉంటుంది. ఈ కేసులో మనకు జర్నల్ ఎంట్రీ అనలైజర్, ఇదేంటి ట్రాన్సాక్షన్ యాప్ కాదు కదా, వెబ్ యాప్, దానికి కూడా ఉంటుంది. దిస్ ఈస్ ది జర్నల్ ఎంట్రీ అనలైజర్, దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్. ఇక్కడ చూడండి, ఇది జనరల్ ఎంట్రీ అనలైజర్ అనే పర్టికులర్ యాప్ ఈస్ దేర్ ఇన్ 2 కేటలాగ్స్. ఈ కేటలాగ్ లో రెండిట్లో ఉంది. రోల్స్కి వచ్చేసరికి చూసారా, ఈ 2 రోల్స్ లో ఉంది. SAP స్టాండర్డ్ రోల్
ఇది కస్టమ్ రోల్, వేరే వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి ఉంటారు సిస్టంలో. దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఆల్సో సీ అ పర్టికులర్ యాప్ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ రోల్ అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ కేటలాగ్. ఇలా కూడా చూసుకోవచ్చు. సేమ్ ఈ రోల్ మనం క్రియేట్ చేసాం, అది ఎందుకు కనబడతలేదు అట్లా, బట్ ఒక బిజినెస్ రోల్ తీద్దాం. ఈ బిజినెస్ రోల్ తీసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ షో ది ఇవన్నీ కేటలాగ్స్. అకౌంటెంట్ అంటే అకౌంట్ ఎక్స్టెన్షన్స్ అన్ని ఇచ్చాడు, డోంట్ వరీ. యాక్చువల్గా మనకు కావాల్సింది రోల్ కదా, బై డిఫాల్ట్గా అది సెలెక్ట్ అయి ఉంటుంది. సో దెర్ ఆర్ 36 కేటలాగ్స్ అండర్ దిస్ పర్టికులర్ రోల్. అంటే ఒక రోల్ కింద కేటలాగ్స్ ఉంటవి, కేటలాగ్స్ కింద టైల్స్ ఉంటవి. సో ఇది ఇన్ఫర్మేషన్ ఐ థింక్ యూ గైస్ ఆర్ క్లియర్, రైట్? సో ఇదే రకంగా వీ కెన్ సీ ది రోల్స్ and the relation between a role and a catalog. So there are total 36 catalogs in it. If you want to remove certain catalog, it is up to you. You can go to the Launchpad content manager, but you can do any changes if you would like to. It is up to you. Remove catalog and put down kondi. This select chesi remove catalog and kodite adugutondi. అయిపోయింది కదా. We have removed this catalog. Yeah, you want to add a catalog? All right, you can give the catalog ID here, but this is the role, right? ఇది catalog అనుకున్నాం, ఇది స్పేసెస్ పేజెస్ అనేది కొత్త కాన్సెప్ట్, దాని గురించి మాట్లాడదాం. బట్ యా, రీసెంట్గా ఇంటర్వ్యూలో అడిగాడు, I have worked on spaces and I said no, I have worked on catalogs and మళ్ళీ యాడ్ చేశాను కదా, ఉన్నదే మళ్ళీ యాడ్ చేసినట్టున్నాం. దట్స్ ఫైన్. యాడెడ్ టు రోల్ అని వచ్చింది కదా, సింపుల్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఎ కేటలాగ్ ఫ్రమ్ ఎ రోల్. క్లియర్? ఇక్కడి నుంచి చేయొచ్చా అంటే, ఎక్కడి నుంచి? పిఎఫ్సిజి నుంచి. సపోజ్ ఇక్కడ ఉన్నాం కదా మనం, పిఎఫ్సిజిలో ఉన్నాం. సపోజ్ ఈ రోల్కే చూద్దాం, ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ అగైన్ కేటలాగ్, రైట్? ఈ కేటలాగ్ ని తీద్దామా అంటే తీయచ్చు. సో అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎ కేటలాగ్ can be done in both ways. One is a PFCG and other is through FLPCM cust /n/UI2/FLPCM/cust అని ఎప్పుడు చెప్పాము ఇంటర్వ్యూలో. FLPCM cust అంటే వీడికి అర్థమైపోతుంది, వీడికి తెలుసు వీడు FLPC అంటే కంటెంట్ మేనేజర్ ట్రాన్సాక్షన్ వాడాడే. క్లియర్? సో మెయిన్ గా ఫోకస్ ఈజ్ ఆన్ కంటెంట్ మేనేజర్ ట్రాన్సాక్షన్. ఇఫ్ వీఆర్ గుడ్ టు యూజ్ దిస్, ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ త్రూ విత్ Fiori security, understanding and strategy how it works. All right, any questions before we end up today? We'll continue with Fiori security tomorrow and day after as well. కన్ఫ్యూజింగ్ గా ఉందని అయితే కొంచెం. Yeah, say అదే అంటున్నా. So the main thing on the Fiori security is, one is referring the Fiori apps library always. ఈ రోజు కూడా no need to remember all these services, no need, absolutely no need to remember. You should know how to refer to the Fiori apps library. రైట్? Fiori apps library ఎలా వాడడమో తెలియాలి, అండ్ కంటెంట్ మేనేజర్ ఎలా వాడడమో తెలియాలి. సో పిఎఫ్సిజి అవన్నీ మనకు తెలిసిన స్టఫే కాబట్టి దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఈ రెండు ఎలా వాడడమో తెలిస్తే Fiori సెక్యూరిటీ మనకు వచ్చింటాయి. అండ్ లేటెస్ట్ తెలుసు కదా, అందరూ Fiori వాడుతున్నారు. మనం Fiori అడ్మినిస్ట్రేషన్ చేసేది ఓన్లీ కంటెంట్ మేనేజర్లోనే Fiori అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. రిమైనింగ్ అన్ని పిఎఫ్సిజిలో అంటే కేటలాగ్ తీసుకుపోయి రోల్ పెడతాం. రోల్ ఈస్ డమ్మీ హియర్, రైట్? యూఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ ఇన్ ది రోల్ ఎక్సెప్ట్ కేటలాగ్. సో అన్ని కేటలాగ్ కిందనే పెడతాం. సో కేటలాగ్ క్రియేషన్ ఇస్ ప్రెటీ మచ్ ఇంపార్టెంట్. వీ కెన్ రన్ త్రూ దట్ టుమారో, హౌ వీ క్రియేట్ ఎ కేటలాగ్. బట్ ఈవెన్చువల్గా ఎస్,
సో ఫియరీ సెక్యూరిటీస్ ఆర్ బిఐ సెక్యూరిటీ టఫ్ అని ఎందుకు అంటా అంటే మనకు లాజిక్ అర్థం కానప్పుడు. ఆల్ రైట్. సో రోల్ is dummy without a catalog here. A catalog is dummy without an apps inside a catalog. So an apps are dummy without services. So ఏ యాప్ కి ఏ సర్వీస్ అనేది we can check it directly, no need to remember anything, but automatically system gets pulled. System will know what services should come for which style అనేది system కి తెలుసు కాబట్టి do not break heads about it. సో అజ్యూమ్ ఒక ఇంటర్వ్యూ మనకు హాఫ్ అన్ అవర్ జరిగితే దాంట్లో ఫ్యూరీ గురించి కంప్లీట్ 30 minutes కూడా అడగొచ్చు when their requirement is purely on Fury. Okay, but yes, if you are good to use this content manager transaction and apps library just for information, right? We don't do any admin stuff in apps library. Apps library is absolutely for the information గురించే apps library వాడతాం. ఈ రోజుకి వాడుతూనే ఉంటారు ఎవరైనా ఫీరీ కన్సల్టెంట్. దే ఆల్వేస్ రిఫర్ టు యాప్స్ లైబ్రరీ. సో మెయిన్ థింగ్ ఇస్ FLPCM కాస్ట్. ట్రై టు ప్రాక్టీస్ ఆన్ దిస్. లెట్స్ సీ. మీ దాంట్లో ఇదైతే ఓపెన్ అవుతుంది శ్రీకాంత్. యూ కెన్ కీప్ రన్నింగ్ త్రూ దిస్ FLPCM ఫస్ట్ ఫర్ నౌ. యా, ఇంకా 2-3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అడిషనల్ గా ఫియరీలో. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో. If it is confusing, you keep practicing. You can ask the questions. You can refer to Google or the notes I keep posting on the WhatsApp. But yes, that's pretty easy. If you ask me, Fury security చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ ఆథరైజేషన్ ఇష్యూస్ అన్నా స్ట్రైట్ అవే ఆ సర్వీసెస్ మిస్ అయినాయని చెప్తే ఆ సర్వీసెస్ యాడ్ చేసుకుంటూ పోతాం రోల్లో. సో వీ కెన్ లుక్ ఎట్ ఇట్ టుమారో. హౌ టు యాడ్ సర్వీసెస్, హౌ టు క్రియేట్ న్యూ కేటలాగ్, కొత్త కేటలాగ్ ఎలా క్రియేట్ చేయాలని చూసుకుంటాం. యా, దాంట్లో అది లాంచ్ ప్యాడ్ లేదండి. అంటే కాన్ఫిగరేషన్ అంటే ఏం చేయాలి? లాంచ్ ప్యాడ్ లేదు. అదే కాన్ఫిగరేషన్ ఏం చేయాలనేది మర్చిపో. కాన్ఫిగరేషన్ అవసరం లేదు. లాంచ్ ప్యాడ్ ఎందుకు ఓపెన్ అప్ అవుతలేనేది నేను చూస్తాను. బట్ బహుశా దానికి ఫియరీ కూడా సపరేట్ సర్వర్ తీసుకోవాల్సి వస్తుందేమో. బట్ ఐ చెక్ ఆన్ దట్. ఓకే. కాన్ఫిగరేషన్ ఏం చేయాలనేది ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ సంథింగ్ which is totally not required for you guys. That's only for your information. తెలుసు సర్వీసెస్ యాక్టివేట్ చేయాలి నాకు తెలుసు అని రేపు పొద్దున రియల్ టైంలో మనం పని చేస్తున్నప్పుడు ఒక ఐడియా ఉండడానికి. ఓకే. Alright guys, if no questions, I'll close up. We'll catch up tomorrow, same time. Okay then, I will